హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఎంతో ఎదురు చూసిన సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ మ్యాచ్కి చాలా గ్యాప్ అయితే వచ్చింది. అండ్ మ్యాచ్ ఉప్పల్ స్టేడియంలో కాబట్టి ఒక వరల్డ్ రికార్డ్ ఐపీఎల్లో క్రియేట్ చేసినటువంటి పిచ్ అది. సో దాంట్లో స్కోర్ అంటే బ్యాటింగ్లో బీభత్సమైన హిట్టింగ్ ఉంటుందని అందరూ ఆశించి ఉంటారు. అండ్ ప్యాట్ కమిన్స్ అయితే టాస్క్ వచ్చాడు. అండ్ టాస్క్ రాగానే బ్యాటింగ్ తీసుకుంటాడు అని కూడా చాలామంది ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే సీక్రెట్, అక్కడ మనకు పిచ్ను మార్చేశారు. అంటే వీళ్ళు బ్యాటింగ్ చేసే దాన్ని అయితే మార్చారు. ఇంతకుముందు ఉన్న రెడ్ సాయిల్ కాకుండా బ్లాక్ సాయిల్ మీద మ్యాచ్ జరిగింది. సో అందుకే అది ఎలా రియాక్ట్ అవుతుందో తెలియకపోవడం వల్లే ప్యాట్ కమిన్స్ అయితే వాళ్ళకి బ్యాటింగ్ ఇచ్చాడు. సో వాళ్ళ బ్యాటింగ్ ఎలా ఉంటుందో రెస్పాండ్ అయ్యి మనం చేయొచ్చు అని ఇచ్చాడు. సో మొత్తానికి నిన్నటి మ్యాచ్ని ఎంజాయ్ చేసిన వారు ఆలస్యం లేకుండా ఒక లైక్ కొట్టండి. ఆ లైక్స్తో మనకు సన్ రైజర్స్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు అనేది అయితే తెలియాలి. అండ్ అదేవిధంగా నిన్నటి దాంట్లో మంచి ప్లేయర్స్ ఎవరు, ఇద్దరు మ్యాచ్ విన్నికి కారణమైన ప్లేయర్స్. ఓకే, ఇది టీమ్ ఎఫర్టే, కానీ ఇది మీరు కామెంట్ అయితే చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐపీఎల్ అండ్ సన్ రైజర్స్ అప్డేట్ కోసం. అండ్ మీరు వీడియోలోకి వెళ్ళినట్లయితే నిన్నటి మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే కొన్ని చేంజెస్ చేసింది. నితీష్ కుమార్ రెడ్డి ఎంతో డిమాండ్ చేసిన మనకు ఫ్యాన్స్ అయినా కామెంట్స్ అయినా అతడి కామెంట్సే కనిపించాయి. సో అతని టీంలోకి తెచ్చాడు. ఇది చాలా ఎఫెక్ట్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఎందుకో ఈ వీడియోలో చూద్దాం. అండ్ అదేవిధంగా నటరాజన్ కూడా టీంలోకి వచ్చేసాడు. నటరాజన్ టీంలోకి రావడం అండ్ నితీష్ కుమార్ రావడం అండ్ మయాంక్ అగర్వాల్ ఓపెనింగ్ స్పాట్ నుంచి తీసేయడం నిన్న జరిగినటువంటి పరిణామాలు. సో ఇవన్నీ కాస్త ఎక్స్పెక్ట్ చేసినటువంటి విషయాలే. నిన్నటి నా వీడియోలో కూడా చెప్పాను. సో మొత్తానికైతే బ్యాటింగ్ వాళ్ళకి ఇచ్చాడు ప్యాట్ కమిన్స్. సో చాలామంది బ్యాటింగ్ చేయాల్సింది అని అనుకొని ఉంటారు, కానీ పిచ్ మాత్రం బ్లాక్ సాయిల్ మీద జరిగింది. బ్లాక్ సాయిల్ అంటేనే స్లో అవుతుంది, పిచ్ పోను స్లో అవుతూ ఉంటుంది. సో ఆ లాజిక్ తెలుసుకోవడానికే ప్యాట్ కమిన్స్ అయితే వాళ్ళకు బ్యాటింగ్ ఇచ్చాడు. ఇది ఎలా రెస్పాండ్ అవుతుంది చూద్దామని. సో మనం బ్యాటింగ్ స్టార్ట్ అయింది 277 పిచ్ కాబట్టి ఇది చాలా ధాటిగా బ్యాటింగ్ స్టార్ట్ చేస్తారు అని చాలామంది ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. కానీ వాళ్ళు చాలా స్లోగా బ్యాటింగ్ అయితే స్టార్ట్ చేశారు. నేను ఆశ్చర్యపోయాను నిజం చెప్పాలంటే, ఇలా ఎందుకు ఆడుతున్నారు చెన్నై సూపర్ కింగ్స్ టీం అని చెప్పి. రాచిన్ రవీంద్ర ట్రై చేశాడు హిట్టింగ్ చేద్దామని. అండ్ రుతురాజ్ గైక్వాడ్ అయితే సైలెంట్గానే ఆడాడు. ఆల్మోస్ట్ రాచిన్ రవీంద్ర 12 కొట్టి అవుట్ అయ్యాడు. రుతురాజ్ గైక్వాడ్ కూడా త్వరగానే అవుట్ అయ్యాడు. అండ్ మొత్తానికైతే వీళ్ళిద్దరు కూడా పెద్దగా ఆడలేదని చెప్పొచ్చు పవర్ ప్లేలో. అండ్ బౌలింగ్ విషయానికి వచ్చినట్లయితే అభిషేక్ శర్మ స్టార్ట్ చేశాడు, చాలా తక్కువ రన్స్ ఇచ్చాడు. అండ్ ఆ తర్వాత అజింక్య రహానే వచ్చాడు, 30 బాల్స్లో కొట్టాడు. అండ్ ఆ తర్వాత శివన్ దుబే ఒక్కడే చాలా ఫ్రీగా ఫ్లూయెంట్గా ఆడాడు. నిన్న మనం చెప్పుకున్నట్టు శివన్ దుబే ఫెంటాస్టిక్ ఫామ్లో ఉన్నాడు. అండ్ ఆ తర్వాత వచ్చిన రవీంద్ర జడేజా 31 కొట్టాడు 23 బాల్స్లో. అండ్ డరెల్ మిచెల్ కూడా బాల్స్ వేస్ట్ చేశాడు. ధోనికి ఎక్కువ బాల్స్ ఆడే ఛాన్స్ రాలేదు. సో మొత్తానికైతే వాళ్ళు మనకు సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్స్ బాగా బౌలింగ్ చేయడం వల్ల 165 for 5. సో ఈ విధంగా అయితే స్కోర్ చేశారు. సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్లో భువనేశ్వర్ కుమార్ 4 ఓవర్లో 28 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీశాడు. నిన్న కంబ్యాక్ ఇచ్చాడని చెప్పొచ్చు. 7 ఎకానమీతో బౌలింగ్ చేశాడు. అండ్ నటరాజ్ చూసినట్లయితే 4 ఓవర్స్లో 39 రన్స్ 1 వికెట్. సో నటరాజన్ స్టార్టింగ్లో ఎక్స్పెన్సివ్ అయినా చివర్లో ఫెంటాస్టిక్ బౌలింగ్, లాస్ట్ ఓవర్లో అయితే మాత్రం అదరగొట్టాడని చెప్పొచ్చు నటరాజన్. అండ్ ప్యాట్ కమిన్స్ ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ డిపార్ట్మెంట్కి ఇతడు మాత్రం చాలా చాలా కీలకమని చెప్పొచ్చు. ఎందుకంటే నిన్న పేస్ వేరియేషన్స్ అసలైన కీలక టైంలో తానే బౌలింగ్ చేస్తూ 4 ఓవర్స్లో 29 రన్స్ ఇచ్చి ఒక వికెట్. సో పక్కా మనకు ప్యాట్ కమిన్స్ బౌలింగ్ ఉందంటే ఒక 4 ఓవర్లు ఈ ఎస్ఆర్హెచ్కి ఫెంటాస్టిక్గా ఉండబోతున్నాయి అనే భరోసా ప్యాట్ కమిన్స్ అయితే ఇచ్చాడు. అండ్ మీరు చూసినట్లయితే జయదేవ్ ఉనాడ్కట్ కూడా 4 ఓవర్స్లో 29 రన్స్ 1 వికెట్. సేమ్ ప్యాట్ కమిన్స్ లాంటి బౌలింగే, కాకపోతే లెఫ్ట్ హ్యాండ్ అనుకోవచ్చు మనం ఉనాడ్కట్ని. అదే పేస్ వేరియేషన్స్ నిన్న బ్లాక్ సాయిల్ అని చెప్పుకున్నాం కదా. స్పిన్ ట్రై చేశారు, మయాంక్ మార్కండేను ట్రై చేశారు, కానీ 2 ఓవర్లో 21 రన్స్ ఇచ్చాడు. షాబాద్ అహ్మద్ 1 ఓవర్లో 11 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీశాడు. నిజం చెప్పాలంటే షాబాద్ అహ్మద్ బ్రేక్ త్రూ ఇస్తున్నాడు ప్రతి మ్యాచ్లో, కాకపోతే హిట్టింగ్ చేస్తున్నారు. శివన్ దుబే లెఫ్ట్ హ్యాండ్ కాబట్టి హిట్టింగ్ చేశాడు. అండ్ మయాంక్ మార్కండే అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు, అతన్ని పక్కన పెట్టేశాడు. ఇక్కడ కెప్టెన్సీ మాత్రం ఫెంటాస్టిక్ అని చెప్పొచ్చు ప్యాట్ కమిన్స్ది. ఎప్పుడు ఎవరిని దించాలో వాళ్ళని బౌలింగ్కు దించుతూ మనకు మయాంక్ మార్కండేని తప్పించి వెంటనే మొత్తం ఫాస్ట్ బౌలర్సే వేశారు బౌలింగ్. అదే పేస్ వేరియేషన్స్ నిజం చెప్పాలంటే ఎండ్ ఓవర్స్లో ఎంత భారీ హిట్టింగ్ చేస్తారనుకున్నా, కానీ వీళ్ళు పేస్ మారవడం, స్లో బౌన్సర్స్ వేయడం, ఇదంతా ఒక ప్లానింగ్గా వీళ్ళైతే చేయడం జరిగింది. ఇది కమిన్స్ బౌలింగ్ స్టైల్. సో కమిన్స్ బౌలింగ్ ఫాస్ట్ కూడా ఉంటుంది, 145 వేస్తాడు.
115 ఏస్తాడు. ఈ చేంజ్ అనేది బ్యాట్స్‌మెన్‌కి అర్థం కాదు. ఇతని నుంచి ఇన్స్పిరేషన్ పొందిన మిగతా బౌలర్లు కూడా అదే బౌలింగ్ వేశారు. సో ఒక మంచి కెప్టెన్‌గా లీడ్ చేశాడు. చివర్లో చాలా తక్కువ రన్స్ ఇచ్చాడు. నేను 180, 190 అవుతాయనుకున్న టైంలో కేవలం 165కి మాత్రం లాస్ట్ బాల్ ఒకటి మిస్ ఫీల్డింగ్‌తోని 4 వెళ్ళింది. సో ఆ విధంగా అయితే వాళ్ళు అతి తక్కువ రన్స్‌కి వాళ్ళను ప్యాక్ చేయడం జరిగింది. అండ్ మనం దీన్ని నెక్స్ట్ మనకు సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్‌లో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ లేడు కాబట్టి అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ వచ్చాడు. ఇక్కడ ఒకటి జరిగింది ఏంటంటే హెడ్ క్యాచ్‌ని స్టార్టింగ్‌లోనే మిస్ చేశారు. స్లిప్స్‌లో మాత్రం మొయిన్ అలీ మిస్ చేశాడు. ఆ క్యాచ్ పట్టి ఉంటే ఇలాంటి స్లో వికెట్ మీద ప్రెషర్ అయ్యేది. ఆ క్యాచ్ మిస్ అయింది కాబట్టి అభిషేక్ శర్మ అయితే చెలరేగాడు. మెయిన్‌గా ఇంత పెద్ద టార్గెట్ నిజం చెప్పాలంటే ఈ పిచ్ మీద పెద్ద టార్గెటే. సో దీన్ని 37 రన్స్ కేవలం 12 బాల్స్ అంటే ఒక 2 ఓవర్స్‌లోనే 37 కొట్టేశాడు. 3 4లు 4 6లు 8 పైన ఉన్న రన్ రేట్ కాస్త 6 అండ్ 7 మధ్యలోకి వచ్చేసింది. మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ అనుకోవచ్చు. ఎందుకంటే ఆ బ్లాక్ సాయిల్ పిచ్ మీద మెల్లిగా వికెట్ స్లో అవుతుంది. స్టార్టింగ్‌లోనే అభిషేక్ శర్మ 37 కొట్టాడు. 3 4లు 4 6లతోని. ఆ తర్వాత మిగతా బ్యాట్స్‌మెన్‌కి చాలా కష్టమైంది. కాకపోతే అక్కడ రన్ రేట్ బాగా ఉంది కాబట్టి చూస్తూ ఆడారు. తర్వాత ట్రావిస్ హెడ్ 31, 24 బాల్స్‌లో కొట్టాడు. 3 4లు ఒక 6 కానీ అంత కంఫర్టబుల్ అయితే నిన్న ట్రావిస్ హెడ్ అనిపించలేదు. కాకపోతే పర్లేదని చెప్పుకోవచ్చు. లక్ వల్ల కూడా చాలాసేపు ఆడగలిగాడు ఫ్రాంక్‌గా చెప్పాలంటే. అండ్ ఇంకొక మెయిన్ బ్యాట్స్‌మెన్ ఎడెన్ మార్కరమ్. సో ఇలాంటి పిచ్ మీద అభిషేక్ శర్మ లాంటి స్టార్టింగ్ వచ్చాక కూడా రన్ రేట్ పెరగకుండా కన్సిస్టెంట్‌గా నిలకడగా ఆడింది ఎడెన్ మార్కరమ్. 50 రన్స్ కొట్టాడు కేవలం 36 బాల్స్‌లో. 4 4లు ఒక 6 అండ్ ఆ 6 కూడా ఎక్కడ పడిందో మీరు చూసుంటారు. చాలా దూరం వెళ్ళింది. అది మనకు మార్కరమ్ యొక్క హ్యాండ్ పవర్. ఏ గేర్ అంటే ఆ గేర్లో ఆడగలడు ఎడెన్ మార్కరమ్. సో ఇన్నింగ్స్తోని గ్లెన్ ఫిలిప్‌కు చాలా వరకు టఫ్ అని చెప్పొచ్చు. ఇంకా టీంలో ప్లేస్ రావడం ఎందుకంటే ఐడెన్ మార్కరమ్ లాంటి ఇన్నింగ్స్ నిన్న చాలా వాల్యుయబుల్ ఇన్నింగ్స్ అది. ఐడెన్ మార్కరమ్ కనుక లేకపోయినట్లయితే మిడిల్ ఆర్డర్ ప్రెషర్ అయ్యేది ఖచ్చితంగా. ఆ తర్వాత మీరు షాబాజ్ అహ్మద్ చూశారు అండ్ హెన్రిచ్ క్లాసెన్ కూడా వచ్చి కాస్త కూల్గా ఆడుతూ గెలిపించాడు. అండ్ నిన్న ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి నితీష్ కుమార్ రెడ్డి 14 రన్స్ 8 బాల్స్ ఒక 4 ఒక 6 అండ్ అప్పటికి టీం మెల్లగా ఆడుతుంది. వాళ్ళు స్పిన్నర్స్ చాలా చక్కగా బౌలింగ్ చేశారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ టీంలో ఇప్పుడు ఉన్నటువంటి బ్యాడ్ లక్ ఏంటంటే స్పిన్నర్స్ సరిగా లేరు. స్పిన్నర్స్ వాళ్ళ కోట కూడా కంప్లీట్ చేయలేకపోతున్నారు. కాకపోతే శ్రీలంక మనకు చెన్నై సూపర్ కింగ్స్ టీంలో స్పిన్నర్స్ అద్భుతంగా బౌల్ చేశారు. శ్రీలంక స్పిన్నర్ మహేష్ తీక్షణ చాలా బాగా బౌలింగ్ చేశాడు. రవీంద్ర జడేజా కూడా. సో స్పిన్నర్స్ ఆ మ్యాచ్ని లాక్కొచ్చారు చివరి దాకా. అండ్ నితీష్ కుమార్ రెడ్డి ఒక 4 కొట్టాడు అండ్ ఫినిషింగ్ మాత్రం ఒక 6తో ఇచ్చాడు. ఇది ఫెంటాస్టిక్ ఫినిష్ అని చెప్పొచ్చు. ఇక్కడ నితీష్ కుమార్ రెడ్డి గురించి ఇంకో విషయం చెప్పాలి. అతడు కూడా మంచి పేస్ వేరియేషన్స్ చేసే బౌలర్. కానీ అతనికి నిన్న ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ లేదు. అండ్ ఐపీఎల్ అంటే డేంజరస్ బ్యాట్స్మెన్ కాబట్టి పెద్ద బౌలింగ్ ఇవ్వలేదు. ఒక ఓవర్ ఇచ్చి చూస్తే బాగుండేది. ఎందుకంటే ఇతడు కూడా మంచి పేస్ వేరియేషన్ చేసే బౌలర్. అండ్ నిన్న ఫీల్డింగ్ మీరు చూసినట్లయితే అవలీలగా 2 3 4 లేపాడు. సో అమేజింగ్ ఫీల్డింగ్ అని చెప్పొచ్చు. నితీష్ కుమార్ ఎంట్రీతోని టీంలో ఒక ఎనర్జీ ఒక జోష్ అయితే కనిపించింది. సో ఫీల్డింగ్‌లో చాలా వరకు రన్స్ ఆపాడు అండ్ ఎనర్జిటిక్‌గా ఉన్నాడు. అండ్ ఆ 6 మాత్రం అవలీలా కొట్టాడు. అది ఎక్కడనో పడింది. సో హ్యాండ్ పవర్ అయితుంది 6ది నితీష్ కుమార్ రెడ్డి మనం చెప్పుకున్నట్లు. సో ఇక టీంలో కంటిన్యూగా ప్లేస్ వస్తూనే ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. అండ్ అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ అతను మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అయ్యాడు. అండ్ అతను మాట్లాడుతూ యువరాజ్ సింగ్ అండ్ బ్రియాన్ లారా వల్లే ఇలాంటి ఇన్నింగ్స్‌లు ఆడగలుగుతున్నా అని చెప్పడం జరిగింది. సో బ్రియాన్ లారా పోయినసారి కోచింగ్ ఇచ్చాడు. కాబట్టి అతని కోచింగ్ అండ్ అదేవిధంగా యువరాజ్ సింగ్ ఇతనికి పర్మనెంట్‌గా సలహాలు ఇస్తూనే ఉంటాడు. సో మొత్తానికైతే పాయింట్స్ టేబుల్‌లో 5థ్ ప్లేస్‌కి వెళ్ళింది. 4 మ్యాచ్‌ల్లో 2 గెలిచారు. 2 ఓడిపోయారు. రన్ రేట్ కూడా +5 వరకు ఉంది. అండ్ మొత్తానికి సన్‌రైజర్స్ హైదరాబాద్ నిన్న గెలవడం అనేది చాలా ఇంపార్టెంట్. దీనికి మెయిన్ కారణం ప్యాట్ కమిన్స్ యొక్క నాయకత్వం అండ్ అతని బౌలింగ్‌లో గనుక ఫాస్ట్ బౌలర్స్ అలా రాణించకుంటే సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ స్లో పిచ్ మీద చాలా ఇబ్బంది పడేది. వాళ్ళు ఇంకొక 20 లేకపోతే ఇంకొక 15 రన్స్ ఎక్కువ కొట్టినా కూడా చాలా ఇబ్బంది అయ్యేది. మొత్తానికి అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్ మెయిన్ రీజన్ అని చెప్పొచ్చు. తర్వాత బ్యాట్స్‌మెన్ ఆడుతూ పాడుతూ ఆడేశారు. మార్కరమ్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు. సో నిన్నటి మ్యాచ్ గురించి అయితే ఈ అనాలిసిస్ అంతా చూసిన వారు ఒక కామెంట్ చేయండి. మీ కిరణ్ సైనింగ్ ఆఫ్.